హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవిత కబుర్లు కళ్యాణి ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. మీరు కూడా పాపం ఎండలకి ఇబ్బంది పడకుండా బాగుండాలని కోరుకుంటున్నాం. ఫ్యాన్ వేసుకుంటే ఇరిటేషన్ గా ఉందని చెప్పి ఒక కామెంట్ పెట్టారు. ఫ్యాన్ వేసుకోకుంటే మాకు ఇరిటేషన్ గా ఉంది, ఏం చేయాలి చెప్పండి. ఈరోజు అండి సమ్మర్ లో బయటకు కట్టుకునే దానికి ఒంటికి హాయిగా ఉండే మహేశ్వర్ శారీస్. మహేశ్వరే కదా, ఏదో కొంతమంది మహేశ్వర్ అంటారు, కొంతమంది చందేరి అంటారు. ఏదో కరెక్ట్ గా ప్యూర్ చందేరి, ప్యూర్ మహేశ్వరో చందేరియో మీరు ఏదనుకుంటారో అదే అనుకోండి. అయితే ఈ చీరలు చాలా బాగుంటాయండి. ఇవి మడతల మీద కన్నా కట్టుకుంటే వీటి లుక్ బాగా తెలుస్తుంది, చాలా అందంగా అనిపిస్తుంది, ఒంటికి హాయిగా ఉంటుంది, సింపుల్ గా డీసెంట్ గా. బ్లౌజులు కూడా భలే బాగా వస్తాయి వీటికి, మంచి కలర్ కాంబినేషన్, మంచి కలర్ వస్తుంది అనమాట. అది ఇది బ్లౌజ్ ఈ చీరకి. ఈ చీరలు మన దగ్గర చాలా సేల్ అయినాయండి. ఇది శారీ మొత్తం. ఇది పళ్ళు అండి, కొంచెం చిన్న పళ్ళు వస్తుంది. ఇది కట్టుకుంటే దీని లుక్ డబల్ అవద్దు అనమాట, చీర మీద చూసేదానికన్నా కూడా షైనింగ్ కనిపిస్తుంది. కట్టుకుంటే మట్ట మీద తెలియదు, ఇటుంటుందండి. మంచి కలర్, మెత్తగా ఒంటికి హ్యాపీగా సమ్మర్లో క్యారీ చేయొచ్చు. నెంబర్ 1. రేట్ ఎక్కడ వేసుకున్నాము? 3200 కదా. వేల తెలిసిందే కదా. వీటి కాస్ట్ వచ్చి 3200 అండి, 3200. మీరు ఎక్కడైనా ఇవి బ్రాండెడ్ కాబట్టి ఏ ఛానల్లో అయినా మీరు చూడండి, అంతకన్నా తక్కువ అయితే ఉండవు. 3200 అండి. ప్యూర్ చందేరి, ప్యూర్ మహేశ్వరం చందేరి ఏదనుకుంటే ఇది ఒక్కటి బార్డర్ సపరేట్గా ఉందండి. ఇది కొంచెం పెద్ద బార్డర్, దానికి యాంటెక్ కలర్ లో ఉంది. ఇది కొంచెం సిల్వర్ యాంటెక్, సిల్వర్ గోల్డ్ యాంటెక్ కాకుండా, అంటే తెల్లగా లేకుండా సిల్వర్ లోనే యాంటెక్ కలర్. దీనికి పెద్ద బార్డర్, డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది ఒక్కటే వచ్చింది ఈ బార్డర్ లో. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి. ఇది చీర చక్కగా ఉంది. మనము అంటే ఒంటి మీద కొంచెం మెత్తగా ఉన్నా సరే నలిగినట్టు ముడతలు పడవు వీటికి, అందుకని ఒంటికి హాయిగా ఉంటాయి, చూసే వాళ్ళకి బాగుంటుంది, నలిగిపోయిన చీరలాగా అనిపించకుండా. వీటికి స్టాచ్ గట్టిగా పడదండి, అంటే మనకు ఎంత స్టాచ్ ఉంటే ఒంటికి బాగుంటుందో అంత స్టాచ్ ఉంటుంది దీనికి. నెంబర్ 2, 3200. ఈ చీరలు ఒకసారి కట్టిన వాళ్ళు వీటిని బాగా ఇష్టపడతారు, కొత్తగా కొనే వాళ్ళకన్నా కూడా. ఇది కాకి గ్రీన్ కలర్ అండి, బ్లాక్ కాదు, ఇది డార్క్ గ్రీన్. బార్డర్ చూడు ఎంత బాగుందో, మంచి యాంటిక్ బార్డర్ వచ్చింది. డిజైన్ కూడా చూడండి. మిడిల్ ఏజ్ నుంచి 80 years వరకు క్యారీ చేయొచ్చు. ఇది బ్లౌజ్, సెల్ఫ్ డిజైన్ ఉంది బ్లౌజ్ లో. 3200 అండి, ప్యూర్ మహేశ్వర్. వెయిట్ ఉండవు, లైట్ వెయిట్ ఉంటాయి. నెంబర్ 3. అది ఎక్కడ ముడతపడదు చూడాలి, నలగవు. ఈ చీర బాగుంది, మంచి కలర్. అవన్నీ కొంచెం డార్క్ కలర్స్, ఇది మంచి లైట్ కలర్. పళ్ళు, బ్లౌజ్ కూడా చక్కగా ఉందండి.
ఈ చీరలు ఎక్కడ పడితే అక్కడ కూడా దొరకవండి. నెంబర్ 4 3200. అంటే షాప్స్లో కొన్ని షాప్స్లో దొరకవు. ఇట్లా బయట నుంచి తెస్తారు చూడండి, వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి. షాప్స్లో ఏంటంటే ఈ 3200కి పెద్ద మంచి కంచిపట్టు బార్డర్ వచ్చిన చీరలు అట్లాంటివి బయట వాళ్ళు ఎక్కువ కొంటారని అయ్యే తెస్తారు వాళ్ళు. ఇవి బాగా కంట్లో పడవు కదా. ఇది కూడా చాలా బాగుంది. పళ్ళు చెమటలు పూసిపోతూ ఉండే. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, మెత్తగా ఉంటాయి, ఒంటికి బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, రిచ్గా. నెంబర్ 5 3200. ఎవరి ఒంటి మీద ఉన్నా ఇది మహేశ్వర్ ప్యూర్ 3000 పైనే ఉంటది అనేది మాత్రం అర్థమైపోద్ది అనమాట. బిల్లు గరిపించుకొని తిరిగినట్టే అంతే. ఏదైనా ఫ్యాన్సీ చీరలకైతే అంచనా వేయలేవు. ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్. ఇది ఫస్ట్ చూపించిన డిజైన్. బ్లౌజ్ కలర్ చూడండి. ఇది సారీ కలంకారీ డిజైన్ అంతా. నెంబర్ 6 3200 అండి. ఎక్సలెంట్ క్వాలిటీ, ప్యూర్, మంచి లైట్ వెయిట్, సమ్మర్ స్పెషల్. ఏ సీజన్లో కూడా కట్టొచ్చు, సమ్మర్లో ఇంకా హాయిగా ఉంటాయి. ఇవి ప్యూర్ చందేరి అండి. ఇవి వీటిల్లో ఇమిటేషన్ అనుకోవాలా, సెమీ అంటారు కదా, అట్లా అనుకోవాలన్నమాట. ఇది సేమ్ కళ్యాణి కూడా ఒకటి తీసుకుంది, ఆమె కూడా చాలా నచ్చింది, కట్టుకుని తిరుమలకి వెళ్ళి వచ్చింది. ఈ చీరలు కూడా చాలా మంది కూడా తీసుకున్నారు. ఇది బ్లౌజ్ అండి. ఈ డిజైన్ లో ఇప్పటికి 6-7 చీరలు అయ్యాయి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ మొత్తం ఇలా ఉంటది. ఇది 2180. నెంబర్ 7 2180 అండి. ఒక 1000 రూపాయల కన్నా దానికన్నా తక్కువ, 1000 రూపాయలు, 1050 రూపాయలు. ఇవి కూడా అవే. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఎంత హ్యాపీగా ఉందో ఒంటి మీద. ఈ కాలంలో కూడా హ్యాపీగా ఉందా, హాయిగా ఉందా, కాటన్ చీర లాగా అనిపిస్తుంది నాకు ఫీల్. తేలిగ్గా మెత్తగా ఒంటికి. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. మంచి కలరు, సిమెంట్ కలర్, పావురాయి కలర్. దీని బ్లౌజ్ ఇది ఇది ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది, సన్న డిజైన్, బార్డర్ వచ్చింది, చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా నలిగి దుగ్గైపోయినట్టున్నా సరే మట్టేసి దిండి కింద వేసినామంటే ఐరన్ చేసినట్టు వచ్చేస్తాయి. నీట్గా ఇంకోసారి కట్టేయచ్చు. మెత్తగా లైట్ వెయిట్, నీట్గా ఉండే. నెంబర్ 8 2180 అండి. ఈ చీర అయితే నాకు చాలా నచ్చింది. కాకపోతే ఇది కొంచెం ఇంచుమించు సేమ్గా ఉన్నాయని తీసుకోవాలి, లేకపోతే ఎత్తుకొని వెళ్ళిపోయింది. పళ్ళు, ఇది బ్లౌజ్. దీనికి మంచిగా ఈ బార్డర్ వచ్చి పుటా వచ్చింది. డిజైన్ చూడండి ఎంత బాగుందో, నాకు భలే నచ్చింది. కొంచెం బార్డర్ పెద్దది. నెంబర్ 9 2180 అండి.
యాష్ కలరు, ఏంది ఇట్ట మర్తేస్తుంది. ఇది పళ్ళు, బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. ఇది పెద్ద డిజైన్ కదా, బ్లౌజ్ కి సన్న డిజైన్ వచ్చింది. లోపలికి మట్టేసేస్తున్నారు. చాలా బాగుందండి ఇది కూడా. ఇక్కడ లోపలికి ఫోల్డింగ్స్ పట్టు అన్నీ. నెంబర్ 10 అండి. ఎక్సలెంట్ సారీస్, చందేరి 2180. దేని రామా గ్రీనా? కాదు, గ్రీన్ ఎందుకు అయింది? అది ఒక బ్లూ షేడ్ అయితే. అదే బ్లూ షేడే. ఒక్కొక్క వేషం వేసుకోండి, రాముడికి ఈ బ్లూ వేస్తారు, ఒక్కొక్కటి పచ్చ వేస్తారు. మన ఊర్లో వేసే రాముడికి కందు రాస్తారు, నీల మేఘశ్యాముడని. నెంబర్ 11 అండి, 2180. దీని బ్లౌజ్ కూడా చూపిస్తా. ఇది దీని బ్లౌజ్ కొంచెం సెల్ఫ్ డిజైన్ వచ్చింది, మంచి రస్ట్ కలర్. రామా గ్రీన్ అంటే నేను రామచిలక రంగు అనుకుంటున్నాను ఇప్పుడు దాకా. దాన్ని ప్యారెట్ గ్రీన్ అంటారు అమ్మాయి. ఏమో, సగం తెలుగు సగం ఇంగ్లీష్ నాలాగా మాట్లాడేవాళ్ళు. రామా గ్రీన్ అంటే చీరల మీద రామా గ్రీన్ అంటే అదనుకుంటున్నాను. అంటే ఎట్టా నువ్వు? రామా గ్రీన్ అంటే రాముడు కేసి రంగు. కృష్ణ గ్రీన్ అనొచ్చు కదా, కృష్ణుడికి కూడా అదే రంగు వేస్తారు. ఏమో రాముడినే అంటారు. ఇది కూడా మంచి కలర్ అండి. ఇది షల్ట్ అడిగింది అన్నావు కదా, దీని కదా? అది కింద పెట్టున్నాను అనుకుంటానే. తీసుకెళ్ళింది. ఇది పళ్ళు అండి, పళ్ళు కలర్. ఇది చీర కలర్. వాటికైతే పళ్ళు కలర్ సపరేట్గా రాలా, దీనికి ఎందుకు పళ్ళు కలర్ కూడా సపరేట్గా వచ్చింది. ఈ పళ్ళు కలర్ బ్లౌజ్ ఇచ్చారు, ఇది బాగుంది. ఈ కాంబినేషన్కి ఈ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పి సారీ ఇట్ట కట్టుకున్నట్టు చూపించి దీనికి ఇక్కడ బ్లౌజ్ పెట్టుకొని ఎంత బాగా లటక్కని తీసేసుకుంటారు. అప్పుడు ఎట్లా తీసుకుంటారు? లటక్కని చూద్దాం. ఇది బ్లౌజ్ అండి. చూడు ఎంత బాగా కనిపిస్తుంది ఇప్పుడు. మంచి కలర్, డార్క్ రస్ట్ కలర్, బాగా పట్టిన తుప్పురంగా. ఇది పళ్ళు. ఇది ఒక్కదానికే పళ్ళు సపరేట్గా వచ్చింది, అందుకని బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది. నేను ఇంత కష్టపడి చూపించి మీరు తీసుకోకపోతే మాత్రం నేను ఫీల్ అవుతా. నువ్వు ఫీల్ అయితే పర్వాలేదు, అని తిట్టకుండా ఓపెన్ చేస్తే తీసుకుంటారన్నావు. ఓపెన్ చేసాను. ఇట్ వాస్ బ్లౌజ్ చాలా బాగుందండి, లైట్ వెయిట్, కష్టపడి ట్రై చేసిందండి. తీసుకోండి. నెంబర్ 13, 2180. దీంట్లో ఇంకొకటి ఉంది, అది అయిపోయింది. ఇది ఒకటే ఉంది. ఇది కూడా మంచి కాంబినేషన్ అండి, కాంబినేషన్ మంచి డిజైన్ కూడా. సూపర్గా ఉంది కలర్, రేర్ కలర్. దీని బ్లౌజ్ వచ్చి బ్లూ బార్డర్ కలర్ వచ్చింది. ఇటు ఊరికే డాట్స్ ఇచ్చి వదిలేకుండా మళ్ళీ చిన్న బార్డర్ లాగా కూడా ఇచ్చారు చూడండి. ఆ ఒక్కరు ఇచ్చిన దానివల్ల బ్లౌజ్కు మంచి లుక్ వస్తుంది. ఆడెవరో మంచోడైతే. నెంబర్ 14, 2150 అండి. 180. ఇవన్నీ మంచి సమ్మర్కి, అంటే ఈ సమ్మర్కి మంచిగా కట్టుకోవచ్చు. బయటకు పోయేదానికి
మెత్తగా ఒంటికి మీకు విసుగు పుట్టకుండా సాయంత్రం వరకు ఒంటి మీద ఉన్న హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు అనమాట. ఈ శారీస్లో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ అయినా నెంబర్ అయినా చెప్పేసేయండి. కళ్యాణి దగ్గరికి ఫోన్ చేసేసి కనుక్కునేసేయండి, ఉందా లేదా అని వెంటనే కొనుక్కునేసేయండి, లేకపోతే ఉండవు. ఇవన్నీ మంచి చీరలు. బాయ్ అండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.